బోనాలు స్పెషల్గా అందరూ ఎక్కువగా నాన్ వెజ్ వండుకుంటారు కదండి. ఎప్పుడూ చేసుకునే చికెన్ కర్రీలా కాకుండా మరి ఈసారి చికెన్ కర్రీ ఇలా ఒక్కసారి చేసి చూడండి. ఎక్కువ గ్రేవీగా ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు కూడా ఎక్కువ వేయక్కర్లేదు. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. కర్రీ స్టార్ట్ చేసేద్దాం రండి. ముందుగా కడాయిలో 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత శుభ్రంగా క్లీన్ చేసుకున్న అర కేజీ చికెన్ని వేసుకుని ముందు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇలా వస్తుంది. వాటర్ అంతా ఇలా ఎవాపరేట్ అయిపోవాలి. కొంచెం ఆయిల్లో కొంచెం ఫ్రై అయ్యేటట్టుగా ఉంటే మనం చికెన్ని తీసేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోయింది కదా. ఆయిల్లో కొంచెం ఫ్రై అయ్యింది చికెన్ అయితే. మనం ఇప్పుడు దీన్ని పక్కకు తీసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుందాము. ఈ చికెన్ ఫ్రై చేసుకునేటప్పుడు పైన ఎటువంటి మూత కానీ పెట్టకూడదు. మూత పెట్టకుండానే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని 1 స్పూన్ సోంపు అలాగే కొంచెం మిరియాలు వేసుకోవాలి. 3 ఉల్లిపాయలని పేస్ట్ చేసుకున్నది అది కూడా వేసుకుని ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ పేస్ట్ని 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది. ఇప్పుడు దీనిలో కొంచెం పసుపు వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. ఇదంతా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, అలాగే తగినంత సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ కలుపుకున్నాక 1 నిమిషం మూత పెట్టి ఉడికించుకోవాలి. 1 నిమిషం అయిన తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉంటుంది. తర్వాత 2 టమాటోలను పేస్ట్ చేసుకుని బాగా మెత్తగా పేస్ట్ చేసుకుని ఇందులో వేసుకుని బాగా కలుపుకోవాలి. టమాటో పేస్ట్ వేసిన తర్వాత ఆయిల్ అంతా కూడా బాగా పైకి వచ్చేలాగా 1 నిమిషం మూత పెట్టి ఉడికించుకోవాలి. చూడండి కొంచెం ఆయిల్ అంతా పైకి వచ్చింది కాబట్టి ఇదంతా కుక్ అయిపోయింది. దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 2 గ్లాసుల వరకు వాటర్ని వేసుకోవాలి. మ్యాక్సిమం 2 గ్లాసులు అయితే వాటర్ పడతాయండి. ఈ గ్రేవీ మొత్తం చిక్కగా అయ్యి బాగా ఉడకడానికి 2 గ్లాసులు అయితే ఎగ్జాక్ట్గా సరిపోతాయి. ఉల్లిపాయ పేస్టు టమాటో పేస్టు చేసుకుని దగ్గర పెట్టుకున్నామంటే ఈ చికెన్ కర్రీ చేయడం చాలా ఈజీ అండి. గ్రేవీ ఎక్కువగా ఉంటుంది, గారెల్లో కూడా బాగుంటుంది, అలాగే బిర్యానీలో కూడా చాలా బాగుంటుంది. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఇందులో ఇప్పుడు తగినంత సాల్ట్ కూడా వేసుకుని మనం ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ని కూడా వేసుకోవాలి. చికెన్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని వీటన్నింటినీ కూడా మనము 1 నిమిషం మూత పెట్టి ఉడికించుకుంటే కొంచెం బాగా కుక్ అవుతుంది. 1 నిమిషం ఉడికిన తర్వాత 1 స్పూన్ గరం మసాలా వేసుకుని ఇది కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక 20 సెకండ్లు మూత పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత ఇలా ఉడికిన తర్వాత కొత్తిమీరని తీసుకుని పైన గార్నిష్ చేసుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత 1 నిమిషం ఇది కూడా మూత పెట్టుకుని ఉడికించుకున్నామంటే మన కర్రీ అనేది పూర్తిగా రెడీ అయిపోతుంది. చూడండి ఆయిల్ అంతా ఇలా బాగా పైకి వచ్చిందనమాట. గ్రేవీగా ఉంటుందండి, చాలా గ్రేవీగా ఉంటుంది. ఇలా ఒక్కసారి మీరు ట్రై చేయండి. మీరైతే చికెన్ కర్రీని ఎలా చేస్తారో ఒకసారి కింద కామెంట్ చేయండి. ఈసారి ఇలా ఒక్కసారి ట్రై చేయండి, చాలా గ్రేవీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో మరిన్ని టేస్టీ రెసిపీస్తో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.